దేవుని పరిశుద్ధులను ప్రియులైన సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు ఇచ్చిన సిద్ధపాటు తోడ్పాటును బట్టి ఈ దినము మనము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన సారాంశపు ధ్యానంలో ముందుకు సాగుదాం. ప్రభు ఇచ్చిన తోడును బట్టి ఈ పత్రిక ప్రారంభించుకొని నెమ్మదిగా సాగుతూ దేవుడు చెప్పదలుచుకున్న ఉద్దేశములను కొన్నిటిని మనము ధ్యానపూర్వకంగా ఎరుగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనకు చెప్పిన ఆలోచనను బట్టి మీ అందరికీ ఈ పత్రిక కొంతమేరకు అర్థమైందని భావిస్తున్నాను. ఈ కొంతలోనే మీరు నేను ఆగిపోకుండా పరిపూర్ణమైన దేవుని ఉద్దేశములను ఈ పత్రిక ద్వారా ఆయన వెల్లడి చేసిన సంగతులను ఎరగబద్దులు అగునట్లుగా ముందుకు సాగాలని పిలుపునిస్తున్నాను. నిరంతరము మీ అనుదిన వాక్యదానంలో ఈ పత్రికను కూడా చేర్చుకొని చదువుకొని వీటి యందు ఉన్నటువంటి ఆత్మ బలమును మీరందరూ పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, ఈ దినము ఈ పత్రికలో ఉన్నటువంటి 10వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశమును మనందరం కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 10వ అధ్యాయం ముఖ్యంగా మనకు 5 సంగతులను నేర్పిస్తుందండి. మీరు అర్థం చేసుకోవడానికి సులువుగా ఉండడానికి నేను అర్థం చేసుకున్న రీతిని మీ ముందు కళ్ళ ముందు పెడుతున్నాను. దీన్ని 5 భాగములుగా విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ, ఈ 5లో 2 ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించినవి, 3 మాత్రం మనకు సంబంధించినవి. ఇంకా స్థిరంగా మీతో చెప్పాలి అని అంటే ఈ 10వ అధ్యాయం నుంచి ఈ పత్రిక పూర్తిగా మారబోతుంది. ఇది ఏ విధంగా టర్న్ తీసుకోబోతుంది అని అంటే 9 అధ్యాయాల వరకు మనకు ఒక వివరణ ఇచ్చినటువంటి దేవుడు 10, 11, 12, 13 ఈ 4 అధ్యాయాలు కంప్లీట్గా మన గురించి మాట్లాడబోతుంటాడు. ఒక విధంగా చెప్పాలి అని అంటే బైబిల్లో ఉన్నటువంటి పత్రికల పద్ధతిని గురించి మాట్లాడుకోవాలంటే ఒక జనరల్ ప్యాటర్న్ ఉంటుందండి. ఎలా ఉంటుంది అని అంటే కొంత భాగమేమో దేవుడు ఆయన చేసినవి మనతో చెప్పి మన బిలీఫ్ గురించి మాట్లాడుతుంటాడండి. మనం విశ్వసించవలసిన మన నమ్మకం గురించి సగభాగం మాట్లాడతాడు. నమ్మిన దాన్ని మనం చేపట్టిన తర్వాత ఆ చేపట్టిన దాన్ని బట్టి మనం ఏ విధంగా ప్రవర్తించాలో మన బిహేవ్ అంటే ఒక భాగం బిలీఫ్ గురించి మాట్లాడితే ఇంకొక భాగం ఎలా ఉంటుందంటే మన బిహేవియర్ గురించి మాట్లాడుకుంటూ వస్తుంటాడు. పత్రికల్లో సాధారణంగా మన పద్ధతిని చూడగలం. ఉదాహరణకు రోమని తీసుకొని 11 అధ్యాయాల వరకు ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్దేశమును ఒక విధంగా సువార్త ఏమైందో చెప్పిన తర్వాత 12 నుంచి ఆల్మోస్ట్ ఇక 16 అధ్యాయాల వరకు ఏముంటుంది అంటే ఒక క్రిస్టియన్ బిహేవియర్ ఎలా ఉండాలి. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక తీసుకున్నా కూడా అలానే కనబడుతుందండి. ఒక 3 అధ్యాయాలు సంపూర్ణంగా దేవుని చిత్తం గురించి మాట్లాడిన తర్వాత ఇక 4, 5, 6 అధ్యాయాల్లో విధానం ఎలా ఉంటుంది అంటే మనకు సంబంధించినటువంటి ఆజ్ఞలు, మన ప్రవర్తన, వాటి విషయాల పరంపర ఉంటుందండి. మీరు ఫిలిప్పి తీసుకున్న అలానే కనపడుతుంది. ఒక 2 అధ్యాయాలు దేవుడు మన విశ్వాసం గురించి మాట్లాడితే 3, 4 అధ్యాయాలు మన ప్రవర్తన గురించి మాట్లాడతాడు. మీరు కొలసిని కూడా తీసుకోండి. కొలసి కూడా ఆల్మోస్ట్ 1, 2 అధ్యాయాలు మన బిలీఫ్ గురించి మాట్లాడతాయి. ఇక 3 అధ్యాయం 4 అధ్యాయం ఎలా ఉంటుంది అంటే మన ప్రవర్తన గురించి ఉంటుంది. ఒక జనరల్ ప్యాటర్న్. అలాగే హెబ్రీ పత్రికల్లో కూడా ఇక ఆ పద్ధతి మనం చూడబోతున్నాం. 9 అధ్యాయాల వరకు యేసుక్రీస్తు వారు ఎంత శ్రేష్ఠుడై ఉన్నాడో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడి వరకు తీసుకొచ్చి చెప్పేశాడు అని అంటే ఇక సంపూర్ణమైనటువంటి ఆయన యాజకత్వ ధర్మము ఏ విధంగా ఉందో చూడండి అని 9 అధ్యాయం వరకు స్పష్టంగా మాట్లాడినటువంటి దేవుడు ఇక 10 నుంచి ఏం మాట్లాడబోతున్నాడు అని అంటే మన ప్రవర్తన గురించి చెప్పబోతున్నాడు. ప్రియమైన వాళ్ళ, అది పద్ధతిగా మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ పత్రిక యొక్క సరళి. ఇక 10వ అధ్యాయం మనము స్టార్టింగ్ నుంచి కొంత చూసుకోగలిగితే దీన్ని 2 భాగాలుగా విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. 1 నుంచి 18 వాక్యాలు ఒక భాగము, 19 నుంచి చివరి వరకు ఇంకొక భాగం ఉంది. 2 సరిగ్గా దీన్ని విడగొట్టుకోగలిగితే 2 విధాలుగా 1 నుంచి 18 వరకు. ఈ 1 నుంచి 18 వాక్యాల వరకు ఉన్న భాగంలో ఏం కనబడుతుందంటే యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి 2 బలమైన సంగతులు చెప్పబడుతున్నాయి. ప్రియమైన వాళ్ళ, 2 బలమైన సంగతులు. ఆ తర్వాత 19 నుంచి చివరకు ఉన్న భాగంలో మన గురించి మాట్లాడుతున్నాడు. మనకు సంబంధించిన ఒక 3 బలమైన సంగతులు చెప్పబడుతున్నాయి. మీరు అర్థం చేసుకోవడానికి సరళంగా వీటిని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆల్మోస్ట్ అండి ఈ 10వ అధ్యాయం 1వ వాక్యం నుంచి మనకు ఆల్మోస్ట్ 10వ అధ్యాయం 10వ వాక్యం వరకు ఏం కనపడుతుంది అని అంటే యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి విధేయత, ఆయన ఒబీడియన్స్ గురించి చెప్తుందండి. ఈ చాప్టర్ ఫస్ట్ ఆయనలో ఉన్న విధేయత గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత 11 నుంచి 18 వరకు ఆయన యొక్క ఔన్నత్యమును గురించి, ఎమినెన్స్ గురించి మాట్లాడుతుంది. ఆయన ఔన్నత్యం ఎంత అంటే ఇప్పుడు దేవుడు ఆయన చేసినటువంటి ఆయన విధేయతకు దేవుడిచ్చినటువంటి మెప్పు, లేకపోతే దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడిచ్చిన ఔన్నత్యం ఎంత గొప్పగా ఉందో చూడండి అని 11 నుంచి 18 వరకు మాట్లాడుతుంది ఈ పత్రిక. వెంటనే ఇక 19 నుంచి మనతో మాట్లాడబోతుంది. ఈ 19 నుంచి 25 వరకు ఒక విషయం చెప్తుంది. 26 నుంచి 30 వరకు ఒక విషయం చెప్తుంది. 31 నుంచి చివరి వాక్యం 39 వరకు ఇంకొక విషయం చెప్తుంది.
ఒకవేళ మన గురించి తీసుకున్నాం అనుకోండి, 19 నుంచి 25 వరకు మన గురించి ఏం మాట్లాడబోతుంది అని అంటే, ఈ వాక్యం ఒక విధంగా స్థిరంగా మీతో చెప్పాలి అని అంటే, ఒక విధంగా మనకిచ్చేటువంటి ప్రోత్సాహం అనుకోండి, ప్రభువులో ఒక విధంగా ఎగ్జార్టేషన్ లేకపోతే ఎంకరేజ్మెంట్. మనము ఆయనను నమ్ముకున్న తర్వాత, మీతో అన్నాను కదా, కొంత భాగము విశ్వాసం గురించి మాట్లాడిన తర్వాత, ఇప్పుడు ఆ విశ్వాసం నమ్మిన తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా వ్యవహరించాలి, లేకపోతే ఏ విధంగా ప్రవర్తించాలి, మన బిహేవియర్. అందుకోసం 19 నుంచి 25 వరకు ప్రోత్సాహం కనపడుతుందండి. చాలా బలమైన ప్రోత్సాహం అది. ఆ తర్వాత 26 నుంచి 30 వరకు ఏం కనపడుతుంది అంటే, ఒక విధంగా ఒక స్థిరంగా ఒక స్ట్రాంగ్ ఎలా ఉంటుంది అని అంటే, ఒక వార్నింగ్ కనపడుతుంది ప్రియమైన వాళ్ళారు. అక్కడ జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము, స్ట్రాంగ్ వార్నింగ్ కనపడుతుంది 26 నుంచి 30 వరకు. ఇక 31 నుంచి 39 వరకు ఏం కనపడుతుంది అని అంటే, నిజంగా చెప్పాలి అని అంటే, ఒక విధంగా ఒక సీరియస్ అప్పీలే కనపడుతుందండి. అంటే మీతో ఈ విధంగా చెప్పగలను, ఒక పిలుపు కనపడుతుందండి అక్కడ వాస్తవానికి. ఒక విధంగా ఒక 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 బలమైనటువంటి విజ్ఞప్తి కనపడుతుంది అనుకోండి, విన్నపము. ఏది 31 నుంచి 39. సరే, ఇలా విడగొట్టి ముక్కలు చేసినప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి మొత్తం అలా చదువుకుంటూ వెళ్ళిపోదాం. అంటే చదువుకుంటే వివరించుకుంటూ నెమ్మదిగా సాగడానికి ప్రయత్నం చేద్దాం. మనకి 10వ అధ్యాయం చాలా ఈజీగా మన మైండ్లో ఇంప్రింట్ అవ్వడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది ప్రియమైన వాళ్ళు. ఉదాహరణకి చూద్దాం. మొదటి వాక్యం నుంచి మనం చూడగలిగితే 1 నుంచి 10 వాక్యాల వరకు ఏం కనపడుతుందంటే, యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి విధేయత. ఎందుకు ఆయన విధేయతను ఇప్పుడు ఈ ప్రస్తావనకు తీసుకొని వస్తున్నాడు ఇక్కడ అనంటే, ఆయన విధేయత దేవుని యొక్క చిత్తమును సంపూర్తి చేసిందని చెప్పదలుచుకున్నాడండి ఆయన. ఒక పేజ్ మీరు టర్న్ చేయగలిగితే 9-10 వాక్యాలు మనకు అదే కనపడుతుంది. చూడండి, 9-10 వాక్యాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను, ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి విధేయత సంపూర్తి చేసింది యాజకత్వంలో ఉన్నటువంటి ధర్మమును. ఏంటి యాజకత్వంలో ఉన్న ధర్మము అనంటే, దేవునితో మనల్ని కలపడం, సమాధానపరచడం. ఏ విధంగానంటే, దేవుడు పరిశుద్ధుడు, అపరిశుద్ధంతో ఆయన సాంగత్యం చేయలేడు ప్రియమైన వాళ్ళారు. అందుకోసం ఏం చేశాడటంటే, ఈయన యాజక ధర్మమును జరిగించి తాను అర్పించిన అర్పణ చేత ఇప్పుడు మనల్ని దేవుని చిత్త ప్రకారం మనల్ని పరిశుద్ధపరిచి ఉన్నాడు. దాని ఫలితం ఏమొచ్చింది అంటే, ఇప్పుడు మనం దేవునితో ఒక విధంగా సహవాసం పొందుకొని ఉన్నాం ప్రియమైన వాళ్ళు. బలంగా చెప్పాలి అంటే, భక్తుడైన యోహాను కూడా తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో అదే చెప్తాడు. ఇప్పుడు మన సహవాసం అయితే దేవునితో కూడా ఉన్నది. ఇప్పుడు అది ఏదో ఊరికే వచ్చేయలేదండి. ఒకరు జరిగిస్తున్న యాజక ధర్మము చొప్పున ఈరోజు దేవునితో మనకు పొత్తు కుదిరింది. ఆ పొత్తుకు ప్రతిఫలముగా ఆ యాజకుడు అర్పించింది ఏమిటి అంటే, తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొని ఒక్కసారే దాన్ని ముగించేశాడు. పోయినవారు మీకు గుర్తు చేసిన కొన్ని లేఖనాలు మీ మనసులో ఉన్నాయనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళారా. పోయినవారు మనం గుర్తు చేసుకున్నది ఏమిటి అంటే, మళ్ళీ దేవుడు బలిని కోరటం లేదు అనేది కాదు. దేవుడు ఏ రకమైన బలిని కోరుతున్నాడంటే, విధేయతతో నిండినటువంటి బలిని ఆశిస్తున్నాడు. పాత నిబంధనలతో ప్రాబ్లం అంతా ఇదే ఉండేనండి. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి ప్రభు జీవితం ద్వారా సంపూర్ణంగా చూపించింది ప్రభు ఏమిటి అంటే, దేవుడు తన చిత్తానుసారంగా ఏ బలినైతే స్వీకరించాలని ఆశపడుతున్నాడో దాన్ని ఇచ్చేశాడు. దాన్ని ఇవ్వడం వల్ల ప్రతిగా జరిగింది ఏమిటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన అన్నింటినీ దేవుడు ఆ తర్వాత రాబోతున్న దాన్ని స్థిరపరచడానికి ఆ మొదటి దాన్ని తీసివేసి ఉన్నాడు. సరే, అదంతా మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్న విషయం. కానీ ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన 10వ అధ్యాయంలో ఏమిటి అంటే, ప్రభు విధేయతను మనం చూడాలి ప్రియమైన వాళ్ళారా. ఆ విధేయత మనల్ని కూడా పోయిన వారం ముగింపులో మీకు చెప్పి ఉన్నాను, మనకు కూడా అదే విధిని నిర్ణయించింది అని. నేను ఒకటే కోరుకుంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ప్రభులో ఉన్న విధేయతలో మనం కూడా సంపూర్ణంగా సాగాలనేదే ఈ 10వ అధ్యాయం మొదటి భాగం మనకిస్తున్నటువంటి పిలుపు. ఆ మాదిరిని మనం మారవకూడదు. కొంచెం మూవ్ ఆన్ అవుతున్నాను ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే పోయిన వారు దాని గురించి మనం గుర్తు చేసుకున్నాం కనుక మనకు తెలిసిపోయింది ఆ ప్రభులో ఉన్న విధేయతను గురించి మనకిచ్చినటువంటి పిలుపు. మనం కూడా ఆయన వల్లే సాగాలి. ఆ తర్వాత మనం 11 నుంచి కొంచెం చూడగలిగితే, 11 నుంచి ఏం కనపడుతుందంటే, ప్రభు యొక్క ఔన్నత్యం కనపడుతుందండి. ఇంత సమర్పించుకున్న ప్రభువును ఏం చేసి ఉన్నాడట అంటే, బాగా హెచ్చించాడని చెప్పదలుచుకున్నాడు. మీరు చూడగలిగితే 11వ వాక్యం నుంచి, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను
ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుతూ ఉండును. దాని ఫలితం ఏమవుతుంది అని అంటే ఇక కూర్చోడానికి కూడా రెస్ట్ లేదండి పాత నిబంధనలో యాజకులకు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. పోనీ అందరూ అయిపోయారు అని అంటే మళ్ళీ సంవత్సరానికి ఒకసారి తన వంతు కూడా తను సమర్పించుకోవాల్సిన పరిస్థితి. మాటి మాటికి అర్పిస్తున్నారు తప్ప ఎన్నటికీ తీసివేయలేని బలులుగానే మిగిలిపోయాయి అవి. దాన్ని ఎవరు కాదని లేనిది మనం అంగీకరించాల్సింది. కానీ 12వ వాక్యం మనం చూడగలిగితే ఈయనైతే ఇప్పుడు అంగీకరించిన ఈ ప్రభువు అయితే, ఎందుకంటే మనం ఈ తగ్ ఆఫ్ వార్ని మనం మరవకూడదు. అప్పుడున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే మళ్ళీ యూదా మతంలోనికి జారిపోవాలన్న ఒత్తిడి వాళ్ళకి ఎక్కువైపోయింది. అందువల్లనే ప్రభువును హెచ్చిస్తూ రాయబడింది కనుక మళ్ళీ ప్రభువుని ఎంతగా ఎగ్జాల్ట్ చేస్తున్నాడు, ఎంత హెచ్చిస్తున్నాడు అంటే ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఇప్పుడు ఈయనకు వచ్చినంత ఎంత ఆధిక్యత అంటే ఇప్పుడు ఈయన ఎక్కడ కూర్చున్నాడటంటే వెళ్ళి ఈయన దొరికిన ఔన్నత్యం ఎంత గొప్పది అని అంటే ఇప్పుడు ఆ దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఇప్పుడు ఈయన మళ్ళీ ఇప్పుడు ఆ నిజమైన ప్రత్యక్ష గుడారముగా ఉన్నటువంటి పరలోక సంబంధమైన దానిలోనికి ప్రవేశించి మళ్ళీ దినదినం బలులు అర్పించవలసిన అవసరం ఆయనకు లేదు. ఎందుకంటే ఈయన ఇచ్చింది ఈ ప్రకృతి సంబంధమైంది, భూ సంబంధమైంది కాదు. సాక్షాత్తు తన్నే దేవుని చిత్తానుసారంగా లోబడి అర్పించుకున్నాడు. ఈ నర్పణ చాలా గొప్పది ప్రియమైన వాళ్ళారా. ఇంకంతే, ఆ ఒక్క మాటే ఉంది మన దగ్గర. అదంతా అంగీకరించిన దేవుడు ఇప్పుడు ఎక్కడ కూర్చుండబెట్టి ఉన్నాడటంటే ఈయనని సాక్షాత్ ఆయన కుడిపార్శ్వమందు ఇప్పుడు ఆయన కూర్చుండి ఉన్నాడు. ఇక మళ్ళీ కొనసాగించడానికి మళ్ళీ నిల్చొని యాజక ధర్మ సంబంధమైనటువంటి బలులు ఏది యూద మత సంబంధమైనవి మళ్ళీ చేయని అవసరం లేదు. ఎందుకంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నిర్విరామంగా జరగవలసిన క్రియ పాత యాజక క్రమం అయితే. కానీ ఈయన తీసుకొని వచ్చిన క్రమం ఎలాంటిది అని అంటే ఇది నిర్విరామంగా జరగవలసిన క్రియ కాదు. ఒక్కసారే 9వ అధ్యాయంలో మనం స్థిరంగా చూసాం, చాలా స్థిరంగా పాపమును నివారణ చేయుటకు. పాత నిబంధన సంబంధమైన అనుకోండి, ఇశ్రాయేల్ ఇస్తున్న బలులు ఎలాంటివి అని అంటే పాపములను కప్పివేసేటివి మాత్రమే, నివారణ చేసేటివి కావు. పాత నిబంధనలో ఒక లేఖనం చాలా అద్భుతంగా రాయబడింది. మీరు చూడండి, 85వ కీర్తనలోనికి మీరు వస్తే భక్తుడు మాట్లాడుతూ అంటున్నమాట. 85 కీర్తన కొరహు కుమారులు రాసినటువంటి కీర్తనలో 2వ వాక్యము. 85 పాత నిబంధనలో అహరోను క్రమంను ఏర్పాటు చేసి ప్రత్యక్ష గుడారం ద్వారా జరిగిస్తున్నటువంటి బలులు అర్పణలు ఎలా ఉన్నాయటంటే మనుషుల పాపముల విషయంలో నీవు ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. జస్ట్ వాళ్ళు ఇస్తున్నటువంటి బలులు ఎలా ఉన్నాయటంటే హైడ్ చేసేటివిగానే ఉన్నాయటండి, నివారించేటిగా లేవు. ఇంకా స్థిరంగా చెప్పాలి అని అంటే చేయకుండా బయటికి తీసుకొచ్చే విధంగా లేవు. ఏ విధంగా ఉన్నాయంటే చేసిన దాన్ని కప్పుకోవడానికి అవకాశం దొరకడం తప్ప దాన్ని చేయకుండా ఉండగలిగేటువంటి మనస్సాక్షి ప్రేరేపణ పాత యాజక క్రమంలో లేదు. ఈ పాయింట్ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ప్రభు యొక్క ఔన్నత్యం ఇప్పుడు మనకు తెలియాలి. ఎందుకంటే చాలా కీవర్డ్ ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు ఆయన దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు అనేది మనకు చాలా అలవాటైన పదం. కానీ నిజంగా యూదా జాతిలోనే మనం ఉండి యూదా సంబంధమైన అహరోను క్రమ సంబంధమైన ధర్మమును ఆ క్రమమును చూసి ఆ పదం వింటేనండి షాక్ అవుతాం మనం. ఎందుకంటే పాత క్రమంలో ఉన్న వాళ్ళ స్థాయి ఏంటో తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలంటేనే వణుకండి. కొంతమంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి ప్రవేశిస్తాడుగా, ప్రవేశిస్తున్నప్పుడు ఎలా వెళ్ళేవారటంటే ప్రధాన యాజకుడు తన నడుముకు ఒక తాడు కట్టుకొని ఆ తాడు వెనక అంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి యాజకులకు అప్పగించి లోపలికి వెళ్ళేవాళ్ళట. ఒకవేళ దేవుడు కోపం చేసి నన్ను ఒకవేళ చంపేస్తే సాయంత్రం వరకు నేను బయటికి రాకపోతే ఈ తాడు పట్టుకునైనా మా బాడీని బయటికి లాగండి. ఆ పద్ధతి ఉండేనట ప్రియమైన వాళ్ళ. ఏమంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికే అంత భయపడేవారు. ఏది ఛాయగా ఉన్న దాంట్లోనే, అది నిజ స్వరూపం కాదు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నిజ స్వరూపంలో తండ్రి తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎంత ఆధిక్యత చూడండి, ఆయన ఔన్నత్యం ఉన్నది అక్కడ. అందుకోసం ఈయన చేసిన బలికి పాత బలులకు వ్యత్యాసం చూపెడతాను. నువ్వు వారి పాపములను పరిహరించి ఉన్నావు, వారి దోషములను కప్పివేసి ఉన్నావు అంటున్నాడు. అంటే అహరోను క్రమం ద్వారా జరిగిస్తున్న బలులు ఎంత చేయగలిగాయి మనిషికి అంటే దోషములు కప్పడం మాత్రమే. ఒక సేవకుడు చాలా చక్కగా చెప్తుంటాడండి. జస్ట్ ఒక విధంగా చెప్పాలి అంటే ఒక క్లాత్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని దాన్ని కవర్ చేశారు కనపడకుండా అంతే. ఒక్కసారి ఆ పేపర్ క్లాత్ మళ్ళీ రిమూవ్ చేయగానే మళ్ళీ ఎట్లున్నాయో అట్లే మన కంటికి కనపడుతుంటాయి. నిజమే.
ఆ కవర్ ఉన్న రోజులు ఎవరికి కనపడతలేవని మనకు అనిపిస్తూ ఉంటుందండి. కానీ మన మనసాక్షిలో ఏముంటుందో తెలుసా? విడుదల ఏముండదండి. ఏదో ఒక రోజు ఈ కవర్ ఎగిరిపోతుంది. ఎగిరిపోగానే నా పాపములన్నీ బయటికి వెల్లడవుతాయన్నటువంటి భయమే ఉంటుందండి మనకి. మనం కూడా చూడండి, మనకు సంబంధించినటువంటి ఒక సీక్రెట్ ఉంటుంది. అది రివీల్ కానంత వరకు అండి మనం ఏమనుకుంటామంటే ఎవరికి తెలియట్లేదు అనుకుంటాం, కానీ మనుషుల మాత్రం తీవ్రమైన భయం ఉంటుంది. ఎప్పుడేమైనా ఎవరికి లీక్ అవుతుందో, ఎవరికి తెలిసిపోతుందో. ఎందుకంటే మనం దాన్ని ఎవరికి చెప్పకుండా ఒక కవర్ వేసి అంటే కవర్ చేస్తున్నాం తప్ప దాని నుంచి మనకేం సొల్యూషన్ దొరకలేదండి. ఒక విధంగా పాత సంబంధమైన బలులు అలానే ఉండేనట. అహరోను ఎన్ని బలులు అర్పించినా, అహరోను క్రమం నుంచి వచ్చిన యాజకులు ఎన్ని బలులు అర్పించినా అవి ఎలా ఉన్నాయి అంటే అవి మనుషుల నుంచి విడిపించేవి లేవట. కానీ పరిహారం ఎలా ఉందట అంటే కేవలం దేవుడు కప్పివేసి ఉన్నాను అంటున్నాడు. అందుకోసమే కొత్త నిబంధనలు కూడా ఒక బలమైన లేఖనం రాయబడుతుందండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో కూడా మీరు చూడగలిగితే, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, ఇది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన మాట ప్రియమైన వాళ్ళ. 30వ వాక్యం, 30లో అంటున్నాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ప్రభు యొక్క అభిప్రాయం మీరు చూడండి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి విధిని నెరవేర్చని ధర్మం కనుక దేవుడు కూడా ఒక విధంగా ఏ విధంగా ఉన్నాడంటే చూచి చూడనట్టుగానే ఉన్నాడటండి. ఎందుకంటే ఆయనకు తెలుసు రాబోవు మేలుల విషయమై తన కుమారుడు వస్తాడని. అందుకోసం మళ్ళీ అప్పుడైతే చూచి చూడనట్టుగానే ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని ఇందులోనే పిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ మనం చేసిన అపరాధమును కప్పేటువంటి పిలుపు కాదు ఇది. ఇది ఏ పిలుపు అనంటే సంపూర్ణముగా నివారణ చేసే పిలుపు ఇది. ఇది మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి ప్రియమైన వాళ్ళ. మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోకి మీరు రాగలిగితే కొంచెం ఇక్కడి వరకు టఫ్గా ఉంటుందండి. ఆ తర్వాత మిగిలిన పాట అంతా మనకు చాలా సరళంగా దేవుడు బోధిస్తాడు ప్రియమైన వాళ్ళ. మళ్ళీ ఒకసారి 12వ వాక్యం చూడండి. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. మీరు బాగా చూడండి, ఒక శత్రువు గురించి కాదండి. మనకు తెలుసు ఆయన శిలువ మరణం చేత సాతాను శీఘ్రముగా దాన్ని తొక్కించి ఉన్నాడు దేవుడు. ఇప్పుడు వాని ప్రభు పాదముల కింద వాడు పెట్టబడి ఉన్నాడు. కానీ అక్కడితో నవ్వలేదు ప్రియమైన వారు. మరి అయిపోయింది కదా, శత్రువులు పాదపీఠంగా చేయబడ్డారు కదా, మరి వచ్చేయాలి కదా అని అంటే ఇక్కడ చూడండి, ఒక్క శత్రువు గురించి కాదు. ఎందుకంటే మనకు ప్రకటన గ్రంథం స్థిరంగా చెప్పింది 20వ అధ్యాయంలో ఏం చూడబోతున్నామంటే అనేకులు ఆ తర్వాత ప్రభువుకు శత్రువులుగా తిరగబడి ప్రభువును వద్దనుకునేటువంటి దినములు ఉన్నాయి ప్రేమ. అందుకోసం ప్రొలాంగ్ అవుతుందండి ప్రభు యొక్క రెండవ రాకడ. ఎందుకంటే ఇంకా చాలా అనేకులు ఉన్నారు. మనం కూడా విధేయతతో, అనుకోతో, భక్తితో లేకపోతే రేపు మనం కూడా ఎక్కడ ఉంటామో తెలుసా? ప్రభువుకు శత్రువులుగా నిలబడే చోటునే ఉంటామండి. దానికి మనం ఏదో పెద్ద పాపములు కూడా చేయనవసరం లేదండి. కొన్నిసార్లు ఏమంటాడో తెలుసా? మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు వారు కడుపునకు దాసులు అంటాడండి. అక్కడ మాట్లాడుతూ అంటాడు, వారు ఎలా అయిపోయారు అంటే ఒక విధంగా వారి కడిపే వారికి దేవుడుగా మారిపోయాడు. వారు ఎలా నడుచుకుంటున్నారట ఆ స్థితి కోసం సిలువకు శత్రువులుగా నడుచుకోవడం మొదలుపెట్టేశారు. దేని కొరకు? కడుపు కొరకు. అందులో తిండి ఉండొచ్చండి, ఉండొచ్చు ప్రియమైన బలముగా. ఈరోజు మనం నొచ్చుకొని చెప్పవలసిన మాటే అండి, దేవుని ఎడల ఉపవాసపు స్థితిని కలిగి ఉండడానికి మనం చాలా దూరం వెళ్ళిపోయామండి. దానికి అనారోగ్యపరమైన అనేక కారణాలు చెప్పుకుంటున్నాం, కానీ ఆరోగ్యం ఇచ్చేది దేవుడు ప్రియమైన వాళ్ళని చేసే మనసు మనకు ఉండాలంతే. ప్రభు అన్నాడు, మీరు ప్రభు నిమిత్తం ఈ దేహము ప్రభు నిమిత్తం అన్నాడు. ప్రభు దేహం నిమిత్తం కూడా ఉన్నాడని చెప్పాడు లేఖనం మనతో. ఎందుకో తెలుసా? మనము సిలువకు శత్రువులుగా నడుచుకోవడం ప్రారంభిస్తేనే మనం ఇంకా చాలామంది ఉన్నారు. అందుకోసం ఆయన శత్రువులు ఆయన పాదపీఠముగా చేయబడే వరకు ఆయన ఇప్పుడు పరలోక వాసి ఉండుట అవసరము. అందుకోసమే కొంచెం ప్రొలాంగ్ అవుతుంది ప్రియమైన వాళ్ళు. సాతాను శిలువ మరణంలోనే అయిపోయింది కదా, ఓడించేశాడు కదా, పాదపీఠంగా చేసుకొని ఉన్నాడు కదా, మరి వచ్చేయాలి కదా అని అంటే మనం చూడవలసింది ఇంకా చాలా లోతుంది ప్రియమైన వాళ్ళారా. ప్రకటన గ్రంథం వరకు చూడగలిగితే ఏం మాట్లాడుతుందంటే లేఖనం, అనేకులు ఉన్నారు, వారందరూ ఆయన పాదమునకు పాదపీఠముగా చేయబడాలి, పాదముల కింద త్రొక్కింపబడాలండి, అంతే. నిజం ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే ఆయన కుడిపార్శ్వమున ఆసీనుడైనను ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడ వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. పాత దాని గురించి ఏం మాట్లాడుకున్నాం? అది దోషములను కప్పివేసింది అంతే, కానీ సదాకాలం సంపూర్ణంగా చేయలేకపోయింది. కానీ ఈయన చేసిన అర్పణ ప్రియమైన వాళ్ళారా సదాకాలము సంపూర్ణులుగా చేసింది. నేను ఒక మాట చెప్పదలుచుకున్నానండి. దీన్ని అర్థం చేసుకోవడం కంటే విశ్వాసంతో అంగీకరించడం చాలా సులువు ప్రియమైన వాళ్ళారా. ఈ 9 అధ్యాయాలు 1వ అధ్యాయం నుంచి ఒక విధంగా విడగొట్టారు కనుక ఇలా మాట్లాడవలసి వస్తుంది. కానీ ఈ 10వ అధ్యాయము ఈ మనం చదువుతున్నాం కదా, ఈ 18వ వాక్యం వరకు ఒకే ఒక సారాంశం మన బిలీఫ్ గురించి మాట్లాడుతుంది.
మళ్ళీ మీ విశ్వాసం చెదిరిపోకుండా ఉండడానికి ఎంత స్థిరంగా రాస్తున్నాడంటే మొదలుపెట్టి ఇక్కడ వరకు రాసుకుంటూ వచ్చాడు. ఈయన చెప్పుతుందంటే దేని గురించో తెలుసా? మళ్ళీ మీ మనసులను చెదిరిపోనివ్వకండి. ఒక విధంగా 6వ అధ్యాయంలో గుర్తు చేసింది, 2వ అధ్యాయంలో కూడా గుర్తు చేసింది. లంగర్ వేసుకొని ఉంచుకోండి, చెదిరిపోనివ్వకండి. మళ్ళీ యూదా మత సంబంధమైన, యూదా కట్టుబాట్ల సంబంధమైన, ఆచారాల సంబంధమైన వాటన్నిటిని మీరు వింటున్నప్పుడు మళ్ళీ ఒక విధంగా డ్రిఫ్టింగ్ అంటే కొట్టుకొని పోయేటట్టుగా మీరు ఉండకండి. మీ విశ్వాసంలో స్థిరులుగా ఉండండి అనడానికి ఒక విశ్వాసం గురించి ఇంత దీర్ఘమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడండి. అది మనం గ్రహించాలి ప్రియమైన వాళ్ళ. అందుకోసం ఇక ఈ అధ్యాయం ఇక సెకండ్ పార్ట్ నుంచి మొదలవబోతుంది ఏంటి అని అంటే, ఇక మనం నమ్మిన ఈ విశ్వాసమును ఇక మన ప్రవర్తనలో మనం ఏ విధంగా పెట్టాలో ఇక చెప్పుకుంటూ వస్తుంటాడండి. చాలా విషయాలు కొంచెం త్వరగా చూడడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళ. మనకు 16-18 వాక్యాల వరకు కూడా చదువుకోగలిగితే మన విశ్వాసం గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇది మనిషి చేస్తున్న విట్నెస్ కాదట, సాక్షాత్తు దైవత్వంలో ఉన్న 3వ వ్యక్తి ఆయన వచ్చి ఆయన అంటాడు, ఇప్పుడు నేను సాక్షి దీనికి. ఎంత నిజము అని అంటే ఇది చెదరనంత నిజము. ఏ విషయము? క్రీస్తు ఇప్పుడు సంపూర్ణంగా ఒక్క అర్పణ చేత మనల్ని ఇప్పుడు పరిశుద్ధపరిచి ఉన్నాడు, సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. నేను ఇప్పుడు సాక్ష్యం ఇచ్చుచున్నానని పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళు. అందుకోసం మళ్ళీ దృఢపరచడానికి ఆ దినములైన తర్వాత 16లో నుంచి చదువుతున్నాను. నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయంలో ఉంచుదును, వారి మనసు మీద వాటిని వ్రాయుదును. ఎందుకు? ఇప్పుడు కప్పివేయడానికి కాదట ప్రియమైన వాళ్ళ, ఒప్పుకొని విడిచిపెట్టుటకు. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి యాజక్రమం మనకు నేర్పించేది ఏంటో తెలుసా? కప్పుకోవడానికి కాదు, ఒప్పుకొని విడిచిపెట్టుటకు. ప్రతి ఆదివారము మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోయి మన అపరాధంలో ఒప్పుకొని ఆయన కుమారుని యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నప్పుడు మన రక్షణను జ్ఞాపకం చేసుకుంటున్నది మనకేం నేర్పిస్తుంది అని అంటే, ఆ ధర్మం అంతా ఇప్పుడు ఒప్పుకున్నావు కదా, నువ్వు విడిచిపెట్టాలి. వ్యభిచారమంతా పట్టబడిన స్త్రీతో ప్రభు చెప్పిన మాటే, అమ్మా నేను శిక్షింపను, నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి పాపము చేయకము. అదే పరిశుద్ధాత్ముడు కూడా అదే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇక నేను ఇప్పుడు నా ధర్మ విధులను వారి హృదయముల మీద వారి మనసుల మీద రాసేది. ఎందుకనంటే మనలో ఇక చేయొద్దన్నటువంటి ఆలోచన పుట్టించుటకు. అందుకోసం ప్రియమైన ప్రభుత్వం నడుస్తున్న కొద్దీ అసహించుకోవడం మొదలు పెడతామండి. ప్రభుకు దూరం వెళ్తున్న కొద్దీ చేయడం ఇష్టపడుతుంటాం ప్రియమైన. అంతే వ్యత్యాసం. మన క్రిస్టియన్ లైఫ్లో చాలా సరళంగా అర్థం చేసుకోవాలంటే, ప్రభుత్వం మనం నడుస్తున్న కొద్దీ పాప సంబంధమైనవి చేయడానికి ఇబ్బంది పడుతుంటాం, లేకపోతే అసహించుకుంటాం స్థిరంగా చెప్పాలి అంటే. కానీ ప్రభు దూరంగా నడుస్తున్న కొద్ది ప్రియమైన వాళ్ళు చేయడానికి ఏమాత్రం కూడా సిగ్గు ఉన్నాము. ఎటు నడుస్తున్నామో ఇక్కడే తెలిసిపోతుందండి మనతో. బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే నేను కోరుతున్నాను. తర్వాత 10 కూడా వారి పాపములను వారి అతిక్రమములు ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు చెప్పుచున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకొని అంటున్నానంటే, ఒక్క అర్పణ జరిగింది, ఆ అర్పణను బట్టి ఇక నేను దేవుడు మొత్తాన్ని రద్దు చేసి ఉన్నాను. ఇది ఆనందించవలసిందేనండి, అంతకుమించి నా దగ్గర ఇంకేం మాట్లేదు. ఇప్పుడు నేను విడిపింపబడ్డాను, లేకపోతే నా అతిక్రమ సంబంధమైన శిక్షా విధంతా సున్నా చేయబడింది. ఇప్పుడు నేను ప్రభువు కృపను బట్టి ఈరోజు నేను నీతిమంతునని ఆనందించవలసిన విషయమే. ఎంత ఆనందం అంత ఉందో ఇక మీ మనసుకు విడిచిపెడుతున్నాను ప్రియమైన వాళ్ళ. ప్రభువును ఆనందపడుతున్నావా? అంటే ఈసడించుకుంటున్నావా? అసౌకర్యంగా ఫీల్ అవుతున్నావా? లేకపోతే భౌతిక సంబంధమైనవి మన దగ్గరికి రాకపోయేసరికి ఒక అన్సెటిల్డ్నెస్ ఉంటుంది కదండి, కుదురుకోని తనంతో ఉంటున్నావా? మనం కుదురుకునే తనంతో అంటే కుదురుకోగలుగుతున్నాం అంటే గుర్తు ఏంటంటే సంతోషంగా ఉంటుంది ప్రభులో ఉన్నందుకు. సంతోషం అనేది ప్రియమైన వాళ్ళారా మన భౌతిక అంటే స్థితిగతులతో ముడిపడి ఉన్నది కాదు, వీటి మీద నిలిచేదండి. మీకు తెలుసు నేను మాట్లాడుతున్న సంగతి ఏంటో. అత్యధికమైన ధనంతో ఉన్నవానిలో సంతోషం లేదు, అతి బీదరికంలో ఉన్నవానిలో కూడా సంతోషం లేదు. భౌతికమైనటువంటి వసతులతో, భౌతికమైన పరిస్థితులతో సంతోషం అనేది సౌకర్యం ఉంటుంది ప్రియమైన మనకు తెలిసిన విషయం. కానీ ఈ విశ్వాసం మనకి ఇవ్వవలసింది ఏంటంటే సంతోషము. అది స్థిరంగా మనలో ఉండాలి. ఇక 19 నుంచి చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ నుంచి మన గురించి మాట్లాడుతుంటే మన గురించి 3 విషయాలు మీతో 3 వెరీ సీరియస్ థింగ్స్ అండి. 3. మొదటిది ఏమిటి అని అంటే, ఒక విధంగా ఎగ్జాల్టేషన్ ఉంటుందండి. ఒక విధంగా తెలుగు వర్డ్తో మీతో చెప్పాలంటే ప్రోత్సాహం, రైట్. ఒక విధంగా ఎంకరేజ్మెంట్ అనుకోండి. ఆ తర్వాత ఏముంటుందంటే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. సీరియస్ వార్నింగ్, ఇంకా స్థిరంగా చెప్పాలి వెరీ సీరియస్ వార్నింగ్ అండి. ఆ తర్వాత ఏం కనపడుతుంది అంటే ఒక స్ట్రాంగ్ అప్పీల్ కనపడుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే ఒక బలమైనటువంటి పిలుపు అనుకోండి ప్రియమైన వాళ్ళ, అలాంటిది కనపడుతుంది. అందుకోసం చూద్దాం, చూడండి 19 నుంచి 25 వాక్యాలు.
ఈ 19 నుంచి 25 చదువుతున్నప్పుడు మనకి ఏం కనపడాలంటే ప్రభువు మనం ప్రోత్సహిస్తుంది కనపడుతుంది. ఇదిగో ఈ విధంగా నువ్వు నమ్మావు కదా, ఏం నమ్మావు? ఇప్పుడు నా యందు నీకు సంపూర్ణమైనటువంటి విమోచన దొరికిందని నువ్వు నమ్మావు కదా, నీ అపరాధములకు క్షమాపణ దొరికిందని నువ్వు నమ్ముతున్నావు కదా. నమ్మిన తర్వాత ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ నమ్మిన నీ విశ్వాసం ఇప్పుడు నీ బిహేవియర్లో పెట్టాలని మన బిహేవియర్ గురించి మాట్లాడతాడు ప్రియమైన. ఆ మాట్లాడుతున్న దాంట్లో ప్రవర్తన అనేది అన్నిటితో నిండుందండి. ఒకటా రెండా చెప్పండి. మన ఇన్నర్ లైఫ్ ఉంది, అవుటర్ లైఫ్ ఉంది, మన ప్రవర్తనతో ముడిపడి మన జీవితం ఉంది. అందుకోసమే ఈ స్వార్థికుడు తీసుకున్నటువంటి ప్రోత్సాహం ఎంత బాగుంటుంది అంటే ఇనిషియేషన్ చాలా విచిత్రంగా 3 పదాల్లో మన కంప్లీట్ బిహేవియర్ని సమ్రప్ చేశాడండి ఆయన. 3 పదాలు. మొదటి పదం విశ్వాసము, రెండవ పదం నిరీక్షణ, మూడవ పదం ప్రేమ ప్రియమైన వాళ్ళ. ఈ 19 నుంచి 25 వాక్యాల్లో ఈ 3 గురించి వివరణ ఉంటుందండి. వాటికి సంబంధించిన లేఖనాలు మీరు చూడగలిగితే ఫస్ట్ వర్డ్ మనకు ఎక్కడ కనపడుతుంది అంటే 22లో విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి అంటాడు. 22 మిడిల్లో విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. 22లో అది. 23లో ఏముంది అంటే మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకోవాలి. ఆ తర్వాత 25లో ఏముంటుందంటే ఇక అంటే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును మీరు ఒకరినొకరు రేపుకోండి. 3 విషయాలతో మన క్రిస్టియన్ బిహేవియర్ని ఆయన కంక్లూడ్ చేసేసాడండి. ఇప్పుడు ఇంత బలమైంది మీరు నమ్ముతున్నారు కనుక ఈ 3 స్థిరముగా కొనసాగింపనీయుడి. మనందరికీ తెలుసు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ లేఖనం కూడా మనం చెప్తుంది చివరికి నిలిచేది 3. ప్రేమ, ఒక విధంగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కానీ అందులో శ్రేష్టమైనది ప్రేమే, వండర్ఫుల్. కానీ 3 మాత్రం నిలిచేటి ప్రేమేన. ఆ 3లో మన హోల్ క్రిస్టియన్ బిహేవియర్ని ఈయన కంక్లూడ్ చేస్తున్నాడు. అందుకోసం అండి ఈ ఎంటైర్ ఈ పత్రిక అంతట్లో చాలా బలమైన లోతైన వాక్యం ఏదైనా ఉంది అంటే 19-20 వాక్యాలండి. మొత్తం ఈ 13 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ 100 వాక్యాల్లో అతి బలమైన లోతైన వాక్యం. ఒక సేవకుడు చాలా బాగా చెప్పాడండి. హెబ్రీ పత్రికను నిలబెట్టాలనుకుంటే ఆయన ఈ ఒక్క మూల రాయి మీద నిలబెడతాడట ఈ పత్రికని. ఈ ఒక్క మూల రాయి, ఈ రాయిని మూస్తే ఇంకొక స్థిరంగా ఏమంటాడంటే ఈ పత్రిక ఒక అర్థము మనం గ్రహించకపోవచ్చు ఎప్పటికి కూడా. చాలా లోతైన వాక్యమే, చెప్పుటకు అనర్హుడను, నాకున్న తక్కువ అవగాహన మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేయగలను అంతే. చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వాక్యాలు చూడగలిగితే, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం కలిగినదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మన మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లును ప్రోక్షింపబడిన హృదయములు కలిగిన వారము నిర్మలమైన ఉదకంతో స్నానము చేయబడిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ఇప్పుడు మనకి ఎక్కడికి వచ్చింది నాకు తెలుసా అండి పర్మిషన్? దేవుని సన్నిధానమునకు చేరేంత చోటుకు వచ్చేసింది పర్మిషన్. ఒకప్పుడు ఉన్న క్రమంలో ఏముంది? యాజక క్రమంలో వెళ్ళాలంటే భయపడేవారు ప్రియమైన వాళ్ళు. ఒక విధంగా చెప్పాలి వణికే ఉండేనట్టండి. బతికొస్తామో లేదో ఎవరికీ తెలియదు లోపలికి పోతే. కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? యాజకులలో ప్రధానులను ఎంచబడిన ప్రధాన యాజకులకు మాత్రమే వంతు అది పాతదైతే. కానీ కొత్తది ఎంత అనంటే ఇప్పుడు మీకు నాకు అవకాశం వచ్చేసింది. ఎందుకు వచ్చింది అనంటే మనం ఏదో చేసామని కాదు ప్రియమైన, ఒకరు ఏర్పరిచిన మార్గంలోనికి మనం ఎంటర్ అయ్యాం కనుకని అంతే. ఇంకా స్థిరంగా చెప్పాలి అంటే మనం ఏదో బ్లైండ్గా ఎలోన్గా సింగిల్గా అంటే ఒక్కరమే వెళ్తుంది కాదు, ఒకరు మనల్ని చేపట్టుకొని తీసుకెళ్తున్నాడు. దానికి మనం ఇబ్బంది పడిన అవసరం లేదండి. మనందరికీ చిన్నప్పుడు అనుభవాలు ఉన్నాయి. చిన్నప్పుడు మన బంధువుల ఇంటికో లేకపోతే మన అమ్మమ్మల ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. మా చిన్నప్పుడు జ్ఞాపకం చేసుకోగలిగితే బై వాకి వెళ్ళిపోయేదండి. మా అమ్మమ్మ వారు పక్కనే ఉండేది, ఒక 8 కిలోమీటర్లు సంథింగ్ అట్లా. కావండి ఏదో ఐడియా ఉండి పోయిన రోజులు కావండి. చాలా చిన్న వాళ్ళం. మాకున్న ధైర్యం ఏమిటంటే మా మదరు ఫాదరు వాళ్ళు మా చేతిలో వాళ్ళతో నడిచేది, వాళ్ళు చేయబట్టుకుంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయేది. ఎంత ధైర్యంగా వెళ్ళేది అంటే ఏదైనా వస్తుందనో లేకపోతే దారి ఇలాంటి పరిస్థితులు ఏం లేకుండే ప్రియమైన వాళ్ళు. చాలా ధైర్యంగా వెళ్ళిపోయేవారు. అలాంటి సాదృశ్యం ఇక్కడ స్థిరంగా కనపడుతుంది. ఇప్పుడు నేరుగా ఎక్కడికి చేరుకోగలిగి ఉన్నామటంటే దేవుని సన్నిధానమునకు. కాకపోతే అంత ధైర్యం మనకి ఎక్కడిది అంటే ఈ ధైర్యం మనది కాదు ప్రియమైన, ఒకరు మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నది. ప్రభు కూడా అన్నాడు కదా, నేనే మార్గము, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు చేరడు. అందుకోసం అంటున్నాడు 19-20 వాక్యాలు చాలా లోతుగా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏర్పరిచిన మార్గము ద్వారా మనందరము ప్రవేశిస్తున్నాము. అందుకోసమే ప్రేయర్ చేయగానే దేవునితో మాట్లాడమన్నటువంటి మన కాన్షియస్కి ఒక నిమ్మలం ప్రియమైన వాళ్ళారు. అవును, నా తండ్రికి నేను అన్నీ చెప్పుకున్నాను,
మన కష్టాన్ని చెప్పుకున్నాను, తప్పుని చెప్పుకున్నాను, సహాయాన్ని చెప్పుకున్నాను, అన్నీ చెప్పుకున్నాను. చెప్పుకున్న తర్వాత ఒక మనసుకు ఒక తేలికపాటి ఒక బలం చేకూరుతుంది చూడండి. చేరుకుంటున్నాయని మన ప్రార్థన, మన మనసు ఆయన సన్నిధికి చేరుకోగలిగితేనే కదా అక్కడి నుంచి కొంత సమాధానం మన హృదయానికి దొరికేది. అది ఇంకొకరితో చెప్పేది కాదు ప్రియమైన, వ్యక్తిగతంగా పొందుకునేది అంతే. అలా పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈయన ప్రవేశించి ఉన్నాడు. ప్రవేశించడం మాత్రమే కాదు, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఓపెన్ కూడా చేసి పెట్టి ఉన్నాడట మార్గాన్ని మనకు. మళ్ళీ చదువు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవం గలది ఆయన శరీరమును తెర ద్వారా. ఎందుకంటే మనకు తెలుసు ప్రత్యక్ష గుడారపు నమూనా ఎలా ఉండేది అంటే ఆవరణం ఉండేది, పరిశుద్ధ స్థలం ఉండేది, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. ఈ పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేయడానికి ఒక పెద్ద తెర ఉండేది ప్రియమైన వాళ్ళ. మనందరికీ తెలుసు మత్తయి సువార్తలో కూడా ప్రభువు శిలువ మీద తన ప్రాణమును విడిచి ఆత్మను తండ్రికి అప్పగించుకోగానే అక్కడ మనం బలంగా చదువుతాం, దేవాలయము తెర పైనుంచి కింది వరకు చిరిగిపోయాను. ఏం చేసేది ఆ తెర అంటే పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని డివైడ్ చేసేదండి. ఈ తెర బయటికి మాత్రమే ప్రవేశం, లోపలికి చాలా అరుదు ప్రవేశం. కానీ ఇప్పుడు ప్రభు ఏం చేశాడటంటే ఆ తెర దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రభు యొక్క శరీరం అనే దానికి సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు ఆ శరీరం ద్వారా ప్రభువు తనను తండ్రికి అప్పగించుకొని ఇప్పుడు ఆ తెరను తీసివేసి ఉన్నాడు. ఏమండి, మనకి ఎప్పుడు కొన్ని విలువలు తెలుస్తాయి అని అంటే మనం ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నామండి. ఉదాహరణకు ఒక ప్లేస్ని చూడడానికి వెళ్దాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు, సమ్ ఎక్స్క్యూజ్డ్ పర్సన్ ఇది మీకు అనుమతి లేదని మనల్ని పలుమార్లు ఆపిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి మళ్ళీ కొన్ని దినాలకు కొన్ని నెలల తర్వాత మనం వెళ్ళినప్పుడు మనకు అనుమతి ఉందని అంటే నీకు అనుమతి లేదన్నటువంటి దాన్ని తీసేసినప్పుడు అంటే దాని వాల్యూ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మనల్ని ఆపి మీకు అనుమతి లేదని చెప్పి అదే అనుభవం కలిగిన మనం ఇంకొక రోజు వెళ్ళగానే ఇప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఇప్పుడు నీకు కూడా అనుమతి ఉంది, లోపలికి వెళ్ళండి అన్నప్పుడు అప్పుడు తెలుస్తుందండి దాని విలువ. అంటే మనల్ని ఆపిన దాన్ని ఇప్పుడు స్వతంత్రంగా లోపల పోయే స్థితి యొక్క విలువ అప్పుడు తెలుస్తుంది. మనం నేరుగా ఎలా వచ్చేసామో తెలుసా ప్రియమైన వాళ్ళారా? అన్యుల్లో నుంచి యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి వచ్చేసాం కనుక వే చాలా స్మూత్గా, క్లియర్గా, స్ట్రైట్గా వచ్చేసిందండి. అదే ఇప్పుడు యూదా సంబంధం ఏందనుకోండి, మళ్ళీ ఇక ఈ లైన్ అంతా అంటే కలుపుకొని మనం అక్కడికి వచ్చేసరికి అప్పుడు మనకు తెలిసేది దేవుని దగ్గరికి ఆపి ఇప్పుడు అనుమతి ఉంది అని అంటే ఎంత రిలీఫో. అలాంటి రిలీఫ్ అట ప్రియమైన వాళ్ళారా ప్రభువు తన శరీరంను తండ్రికి అర్పించుట చేత అది ఈరోజు మనకు దొరికింది. ఇది కొంచెం లోతైంది కూడా అండి, అంత సులువుగా కూడా మనం అర్థం చేసుకోలేదు. ఆయన శరీరం అనే తెర దేని గుర్తుగా ఉంది అని అంటే ఆయన తన స్వచిత్తమును చంపుకొని దేవుని చిత్తమును జరిగించాడనడానికి గుర్తుగా ఉంది. అది కొంచెం లోతైంది. మనం ప్రభు యొక్క ఏమనాలి అనుభవంలో ఇంకొంచెం మనం లోతుకు వేరుపారిన తర్వాత ఇంకొంచెం సరళంగా గ్రహించడానికి వీలుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. పోనీ స్మూత్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు మనం మన చిత్తాన్ని ఎక్కువ జరిగించుకోగలుగుతున్నాం కనుక దేవుని దగ్గరికి మనము వెళ్ళగలిగేటువంటి స్థితి చాలా తక్కువగా ఉందండి. అదే మన చిత్తం అంతటిని మనం ఉపేక్షించుకొని దేవుని చిత్తముని సంపూర్ణంగా క్రీస్తు వలె మనకు జరిగించే శక్తి కలగా ఉంటే మనకి ఏది స్మూత్గా ఉండేది అని అంటే నూతనమైనది, జీవం కలిగినది, తన శరీరం మన తెర ద్వారా యేసుక్రీస్తు వారు ఏ విధంగానైతే తండ్రి సన్నిధానం చేరుకొని ఉన్నాడు మనకు కూడా అంత స్మూత్గా జరిగాయి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆదాము నుంచి చివరి మనిషి వరకు ఏ ఒక్కరు కూడా అంత బలం కలిగిన వారు కాదండి, ప్రభువు తప్ప. అది మన స్థితికి మించింది ప్రియమైన వాళ్ళారా. అదేంటో తెలుసుకోవడానికి బదులు నేను చెప్పే మాట ఏమిటి అని అంటే ప్రభు ఏర్పరిచిన మార్గంలోనికి ప్రవేశిస్తే చాలండి. కొన్నిసార్లు మనమే మళ్ళీ కొత్త ఇన్వెంటర్స్ ఏం అవసరం లేదండి. అంటే మళ్ళా కొత్తగా కనుక్కునే వారం ఏం అవనవసరం లేదు. ఎందుకంటే ముక్తికి చాలా దారులు ఉన్నాయి. ఆ దారులలో యేసుక్రీస్తు ఒక దారి, ఇంకా పలానా ఎక్స్ అనేది ఒక దారి, వై అనేది ఒక దారి. ఇప్పుడు తర్వాత రాబోతున్న తరాల్లో కూడా ఇంకొకరు వస్తారు, వారు కూడా ఇంకొక దారి వేస్తారనేటువంటి సామాజికమైనటువంటి మత సాంప్రదాయాలు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయండి. యూట్యూబ్లో ఇవి చాలా వినపడుతుంటాయి, ఏదైతే ఏంటి. కానీ ఇది అలాంటిది కాదు ప్రియమైన వాళ్ళు. మళ్ళీ కొత్తది కనుక్కునేది కాదు, కొత్తది కనుక్కుందామని ఎవరికి దొరికేది కూడా కాదు. ఎందుకంటే అది ఆయన మాత్రమే చేయగలిగింది. బట్ ఇక్కడ టఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉందండి, నేను అంగీకరిస్తాను, చాలా కఠినమైంది. 19-20 మీతో అన్నాక ఈ స్టోన్ మీదనే ఈ పత్రిక నిలబడింది అంటే నేను అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న సున్నితమైన మాట ఏమిటంటే ఇప్పుడు ప్రభు ఏర్పరిచిన మార్గం ద్వారా మనందరం తండ్రి సన్నిధానంలో చేరుకోవడానికి ఇప్పుడు మనం కూడా ఎంపిక చేయబడిన వారం ఆనందిద్దాం ప్రభులో. అయితే అలా నడుచుకుంటున్న క్రమంలో 3 విషయాల్లో మనల్ని స్థిరంగా సాగమంటున్నాడండి. మొదటి విషయం ఏంటంటే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయితలోనికి రండి అంటున్నాడు. ఆ వర్డ్ ఉంది కదా 22వ వాక్యంలో మనం చూడగలం. 22
ఏమంటున్నాడంటే, ఇదిగో మీ మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమే. ఇంత టఫ్ వర్డ్స్ దేని గురించి రాస్తున్నాడు అని అంటే, ఇదిగో మన చిత్తమును వదులుకొని దేవుని చిత్తమును జరిగించేటువంటి మనస్సాక్షిలోనికి మనం ఎదగాలనేదే ఆ వర్డ్స్ యొక్క డీప్ మీనింగ్ అండి. సింపుల్ టర్మ్స్లో మనం ఇప్పుడు మన చిత్తాన్ని జరిగించుకుంటున్నాం. మన చిత్తంను జరిగించుకునే ఈ పద్ధతినంతా పక్కకు తీసేసి ఇక మన చిత్తం ప్లేస్లో దేవుని చిత్తంను జరిగించేటువంటి అలవాటును చూసారా, ఆ అలవాటు గురించి ఎంత టఫ్ టర్మినాలజీ వాడుతున్నాడంటే, ఇక మీ మనస్సాక్షికి కల్మషం తోచకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి. అలా ఉండండి. మనకు తెలిసి ఇక్కడ ప్రోక్షింపబడిన హృదయం గురించి మాట్లాడుతూ ప్రభువు తను చిందించిన రక్తం చేత మనందరి హృదయంలో ప్రోక్షింపబడ్డది అన్నటువంటి ఒక పదం తీసుకొస్తాడు పేతురు గారు. ఆ తర్వాత ఈ ఉదకంతో స్నానం చేసిన శరీరములు కలిగిన వారం అనగానే ఇంకో దగ్గర తీసుకొని వస్తే ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, ప్రభు తన సంఘంలో ఏ విధంగా నిర్మలపరుస్తున్నాడు అంటే వాక్యం అనే ఉదకంతో. ఈ వాక్యమైన దేవుని యొక్క ఆత్మ మన హృదయములను ప్రభు వైపు మళ్లించడమైనా ఎందుకు జరుగుతుంది అంటే, మన చిత్తంలో నుంచి ఇక దేవుని చిత్తంలోనికి మనం వెళ్ళాలనేటువంటి సింపుల్ టర్మ్ అండి. ఇప్పుడు ఇలా మారి ఏమంటున్నా అంటే, మీ విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయతలోనికి రమ్మని చెప్తుంది ప్రియమైన వాళ్ళ వాక్యం. నిశ్చయత అంటే అండి ఒక ఖచ్చితమైన నిర్ణయం ప్రియమైన వాళ్ళ. ఇంకా మన విశ్వాస విషయంలో ఇంకా గాలికి ఎగిరిపోయి పొట్టు వల్లే మనం ఇంకా ఉండకూడదండి. మనము ప్రవీణులు అవుతున్నాం, ఒక విధంగా చెప్పాలంటే వయసు రీత్యా మెచ్యూర్ అవుతున్నామండి, మనం పెద్దవారం అవుతున్నాం. ఇంకా ఎగిరిపోయే అస్థిరమైనటువంటి ఆలోచనలకు ఊగిసలాడి ఈ స్థితిలో ఉంటేనండి విశ్వాస విషయంలో ఇంకా సంపూర్ణ నిశ్చయిత ఇంకెప్పటికి వచ్చేది. ఆ విషయంలో మీరు స్థిరంగా హృదయానికి తీసుకోవాలని కోరుతున్నాను ప్రియమైన. ఎందుకంటే విశ్వాసం అనేది మర్మంతో నిండి ఉన్నదండి. పౌలు గారు కూడా తిమోతికి రాసినప్పుడు అదే మాట అంటాడండి, ప్రభు యొక్క పరిచారకుడు ఎలా ఉండాలంటే విశ్వాసం మర్మం అంతయు ఎరిగిన వాడే ఉండాలంటాడు 3వ అధ్యాయంలో. మర్మం అంతయు ఎరగాలి అని అంటే మనకు బాగా తెలుసు, దేవుడు ఆయన ఎందుకు భయభక్తులకైనా ధీరత్వం కలిగిన వారికి మాత్రమే ఆయన మర్మములను వెల్లడి చేసి మనసుతో ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అందుకోసం విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయితలోనికి మీరు వచ్చిన వారుగా ఉండాలి అంటున్నాడు. ఒక విధంగా విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానం చేరు. మన విశ్వాస విషయంలో ఎలా ఉండాలంటే ఒక ఖచ్చితమైన నిర్ణయంలోనికి వచ్చే స్థితి రావాలి మన బిహేవియర్లో ఇప్పటి నుంచి. ఎందుకంటే ప్రభునందు ఏం చేసి ఉన్నాడో ఇప్పుడు నమ్మాం మనం. యూదా మతం అంతా ఒకటి నమ్ముతుంది, కానీ క్రీస్తుని నమ్ముకున్నందుకు ఎంత దేవుడు అప్సైడ్ డౌన్ అన్నిటిని మార్చాడో క్రీస్తులో ఉన్న విశ్వాసంలోనికి ఇప్పుడు మనం వచ్చేసాం 9 అధ్యాయాల వరకు సాగి. ఇప్పుడు ఈ విశ్వాసాన్ని నమ్ముతున్న తర్వాత ఆ విశ్వాసంలో ఫస్ట్ పిలిపే ఉందంటే నిశ్చయితలోనికి రండి, ఒక ఖచ్చితమైన నిర్ణయంలోనికి రండి. ఇక మళ్ళీ యూదా సంబంధమైనవో లేకపోతే మళ్ళీ ప్రాచీన ప్రతలలో ఇంకేదో ఉందనో లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు ఇంకెవరో బలంగా లేచి ఆయన యేసుక్రీస్తు ఆయన ఆర్డినరీ పర్సన్ దీనికి దానికి సంబంధం లేదు ఇంకేదో బోధించినంత మాత్రం మళ్ళీ చెదిరిపోయేటట్టుగా ఉండకండి. ఒక ఖచ్చితమైన నిర్ణయంలోనికి రావాలి విశ్వాసంలో. అది మొదటిది ప్రియమైన వాళ్ళ బిహేవియర్లో. రెండోది ఏమంటున్నాడంటే 23లో వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందాము. మనందరికీ తెలుసు ఏం చేయబోతున్నాడంటే 9వ అధ్యాయం, తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి కొరకు ఆయన రెండవసారి ప్రత్యక్షమగును. 9లో వెనకుంది కదా, మర్చిపోలేదు కదా, 9 ముగింపులో అదే అన్నాడు, తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి కొరకు ఆయన రెండవసారి ఖచ్చితంగా ప్రత్యక్షమగును. అది మన నిరీక్షణ. ఆ నిరీక్షణ విషయంలో ఎలా ఉండమంటున్నాడు అని అంటే ఆ నిరీక్షణ మనం నిశ్చలంగా పట్టుకుందాం. ఎందుకంటే దినములు ముందుకెళ్తున్న తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయంటే వాక్యం స్థిరంగా చెప్పింది ప్రియమైన వాళ్ళ. ఏమన్నది అని అంటే ఇది సృష్టి ఆరంభం నుంచి ఉన్నట్టే ఉన్నది కదా. తరం వెంబడి తరం వస్తుంది వెళ్ళిపోతుంది, లోకం అనుభవించేవాడు అనుభవిస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నేను ఒక వీడియో చూస్తున్నాను, నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత ఒక కొత్త పరిశోధనలోనికి ఒక నాంది పలికారండి. ఆ కొత్త పరిశోధన ఏం చేయబోతుందట అంటే పిండంలో ఉండగానే కాదట ప్రియమైన, పిల్లల్ని మనిషికి ఇష్టమైన రీతిగా ఫీచర్స్తో కనగలిగేటువంటి రీతిలోనికి ఒక కొత్త ఎదుగుదల వచ్చేసిందండి ఈరోజు సైన్స్లోని. మనకి ఏదో వర్డ్ కూడా చెప్పారండి, నేను మర్చిపోయాను దాన్ని. ఏం చేయబోతున్నారు, మనం అనుకునే ఫీచర్స్ హైట్ నుంచి వెయిట్ నుంచి కలర్ నుంచి ఎబిలిటీస్ నుంచి అన్నిటి నుంచి అన్నీ మనమే ప్రోగ్రామ్ చేసి ఆ ప్రోగ్రామ్ త్రూ డిఎన్ఏలో చేంజెస్ చేస్తేనట బయటికి బేబీని ప్రొడ్యూస్ చేయొచ్చట. ఎలకల మీద చేసేసారట, ఇంకొన్నిటి మీద చేశారట, మనుషుల మీద చేయబోతున్నారట. దాని గురించి చాలా డిబేట్స్ అవుతున్నాయి బయట. అది విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఎందుకంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్నట్టే ఉన్నది కదా, మనిషి ఏదనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు. మళ్ళీ యేసుక్రీస్తు వస్తాడు, ఎదురు చూడాలి. ఇదిగో మన నిరీక్షణ చెదిరిపోకుండా ఉండండి, నిశ్చలముగా పట్టుకోండి. మూడోది ఏమన్నాడు అనంటే మన లవ్ గురించి మాట్లాడాడు ప్రియమైన వాళ్ళ.
ఇక్కడికి తీసుకొచ్చేసరికి 24-25 అంటున్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొలపవలనని ఆలోచింతుము. ఒక విధంగా రేపండి అంటున్నాడు. ఒకరినొకరు రేపుకోండి. ఒక విధంగా అంటే ఇక ఆ దినము సమీపించుతున్న కొలది మీరు సమాజము కూడుట మానుకోవద్దు. ఈ సహవాసం అవసరం ప్రియమైన వాళ్ళారా. సహవాసం బలహీనపడితే మనము ఖచ్చితంగా బలహీనపడేటువంటి పరిస్థితులు మెండుగా ఉన్నవి ఈ లోకంలో. పూర్వపు దినాలు ఎలా ఉన్నాయో తెలియదండి. ఇప్పుడు మనం ఉన్న కాలం ఇంకా మరీ ఎక్కువగా సమయం కేటాయించక, లేకపోతే అలసిపోయాను మండే టు సాటర్డే, మండే టు ఫ్రైడే వర్క్ స్ట్రెస్ వల్ల రిలీఫ్ అస్సలు లేదనో మనకి ఇచ్చేటువంటి విరామం ఉంటుంది చూసారా. ఆ విరామానికి ఎంత శక్తి ఉందటంటే మనలో ఉన్నటువంటి ప్రేమను చంపగలిగే శక్తి దానికి ఉన్నది. ప్రభు కూడా దినముల అంతం గురించి మాట్లాడుతూ అనేకుల్లో ప్రేమ చల్లారును అన్నాడండి. కోళ్ళలో ఉంటుందంట ప్రియమైన వారు. ఎలా ఉంటుందంటే ఆ చల్లటి ప్రేమ అంటే దేన్నంటే దాన్ని ఎస్ అనేటట్టుగా ఉంటుందండి, దేన్ని చేయనీయదండి. మీకు అర్థమవుతుందా? దేన్నంటే దాన్ని ఎస్ అనేటట్టుగానే ఉంటుంది, దేన్ని చేయనీయదు. ఎందుకంటే ప్రేమ చాలా బలమైనది ప్రియమైన వాళ్ళారా. ఆ బలమైన ప్రేమ చల్లారింది అని అంటే ఇంకెవరు ప్రేరేపిస్తారు చెప్పండి. ప్రసంగి గ్రంథం రాస్తున్నప్పుడు ఆయన ముగింపులో చెప్పాలనుకున్నారు అదేనండి, ఎంత బలమైందటండి, మరణం కంటే బలమైంది అనేసాడండి. ఈరోజు భయపడతాం ప్రియమైన వాళ్ళారు, మరణం వస్తుందండి, దానికి భయపడినప్పుడు లేదండి. మరణ భయం గల వారు అందరినీ అని హెబ్రీ పత్రికలో ఉంది. అందుకనే దానికంటే బలమైందట ప్రియమైన వాళ్ళ ప్రేమ. ఇప్పుడు మనతో ఏమంటున్నాడు అంటే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత పెట్టుకోండి, నిరీక్షణ నిశ్చలంగా పట్టుకోండి, కథలనివ్వకుండా నిశ్చలంగా పట్టుకోండి. ప్రేమలో ఎలా ఉందంటే ఒకరినొకరు పురికొల్పుకోండి, ఒకరినొకరు రేపుకోండి. ఇది ప్రభులో ఇస్తున్న ప్రోత్సాహం ప్రియమైన వాళ్ళారా. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈ 3 విషయాల దగ్గర వీటిని ఆచరించడానికి ముందుకు సాగితేనే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు తెలుస్తుందండి. ఈ 3టికి దూరంగా వెళ్ళి వీటి గురించినటువంటి ఏదో ఎక్స్ప్లెనేషన్ విని లేకపోతే ఏదో ప్రసంగం వినేసి నేను ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయడం అంటే ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తానంటే అలా అయ్యేది కాదు ప్రియమైన వాళ్ళ. ఇది మన ప్రవర్తనతో వచ్చేది. వీటిలో నేను ఉండాలని నిర్ణయం తీసుకుంటే సాగేదండి ఇది. ఒక విధంగా మన ఎగ్జాక్టేషన్ మన ప్రోత్సాహం ఎలా కనపడుతుందంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలో మీరు వేరుపారండి అని పిలుపునిస్తున్నాడు ఇక్కడ. మానుకోవద్దు అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆ తర్వాత రెండో భాగం మనకు 26వ వాక్యం నుంచి నేను ముగిస్తానండి. ఒక 10 నిమిషాలు ప్లీజ్. 26వ వాక్యం నుంచి 30 వాక్యాల్లో మనకి ఏం కనపడుతుంది అంటే ఒక సీరియస్ వార్నింగ్ ఉందండి. సీరియస్ వార్నింగ్. ఎంత సీరియస్గా ఉంటుంది అని అంటే ఆ వార్నింగ్ నాకు చెప్పడానికి అయోగ్యులను కానీ మనసు పెట్టి ఆలోచిస్తే ఈ వార్నింగ్ ఇవ్వడంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన ఏమిటి అని అంటే ఇంత ప్రభువుని ఎరిగిన తర్వాత మళ్ళీ తప్పిపోతే ప్రియమైన వాళ్ళు 6వ అధ్యాయంలో ఆల్రెడీ చెప్తాడండి, అటువాడిని నూతన పరచుట అసాధ్యం అంటాడు, తప్పిపోయినవాడిని. కానీ రుచి చూసిన తర్వాత ఇక ఆ రుచి చూసిన దాని దగ్గర ఒక విధంగా నిర్లక్ష్యం ఉంటుంది చూసారా, లేకపోతే అలుసు ఉంటుంది చూసారా. ఆ అలుసుగా ఉన్నవారి గురించి మాట్లాడితే ఏమంటున్నాడు అని అంటే ఇక నేను విడిపించేది ఎవరి చేతిలో ఉన్నామంటే జీవం కలిగిన దేవుని చేతిలో. అదే అంటాడు కదా. ఒకసారి చూద్దాం 26 నుంచి. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అండి ఒక విధంగా కాంటెక్స్ట్లో అంటే సందర్భానుసారంగా మాట్లాడుకున్నాం అనుకోండి, ఆ ఒక్క బలిని హృదయపూర్వకంగా ఎరిగిన తర్వాత ఆ ఒక్క బలిని, ఎందుకంటే ఆ ఒక్క బలి ఈరోజు మన మనస్సాక్షులను ప్రేరేపిస్తుందండి. దేవుని చిత్తానుసారంగా ఇగో నేను పాపం చేయకుండా పరిశుద్ధునిగా ప్రభు మార్గంలో నడవాలని ఒక ప్రేరేపణ ఇస్తుంది. ఇది మనం అనుభవపూర్వకంగా ఎరిగిన తర్వాత కూడానట మళ్ళీ మనం నిర్లక్ష్య పెట్టిన లేకపోతే బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల, ఎందుకంటే ఆ ఒక్క బలిని బట్టే మన పాపములన్నీ ప్రభు ఉపేక్షించి ఉన్నాడు. మళ్ళీ వాటన్నిటిని మనము ఎరిగిన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్య పెట్టి బుద్ధిపూర్వకంగా పాపం జరిగిస్తే అంటే ఇది బలహీనతను బట్టి పరిస్థితులను బట్టి అది కాదు, కానీ బుద్ధిపూర్వకంగా అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. మనకు తెలుసు బుద్ధిపూర్వకమైన పాపంలో మనం ఎన్ని జరిగించున్నామో. ఎందుకంటే పరిస్థితులను బట్టి ఒక విధంగా శోధనలను బట్టి కంటే మనము ఇష్టపూర్వకంగా కొన్ని చేసేటివి ఉంటాయండి. చెడు చూసేదో, చెడు మాట్లాడేదో, చెడు ఇతరులకు చెప్పేదో, ఇతరుల గురించి ఉన్నవి లేని కల్పించే బుద్ధో, లేకపోతే ఇతరుల కీడును చాలా ఆనందంగా ఒకలాంటి ప్లీజింగ్ ఉంటుంది లోపల. వాడికి ఏదో బ్యాడ్ అయిందట లేకపోతే నష్టమైందట అది వినగలిగే మనసు, లేకపోతే చూడకూడనివి చూసేటువంటి ఉద్దేశములు, అహంకార దృష్టి. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి స్థితిగతుల్లో బుద్ధిపూర్వకంగా ఉన్నవాని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నీకు ఉపేక్ష లేదిక. అదే చెప్తున్నాడండి. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుచు విరోధులకు దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియు ఇక ఉండును. ఉపేక్ష లేదట, కానీ ఇక మిగిలింది ఏమిటి అంటే
నిత్య శిక్ష మాత్రం మిగిలి ఉన్నది. దీనికి సొల్యూషన్ ఏంటి మరి? వెరీ సీరియస్ వార్నింగ్ అయితే కనపడుతుందండి. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మళ్ళీ ఆ జీవం కలిగిన దేవుని చేతిలో ఉండుట మాత్రమే సొల్యూషన్. పడుట కాదు, ఉండుట కావాలి మనకి ఇక్కడ. ఆ జీవం కలిగిన దేవుని చేతిలో ఉండుట మనకు చాలా శ్రేయస్సు. ప్రియమైన వాళ్ళరా, ఆయన చేతుల్లో పడ్డం మాత్రం చాలా ప్రమాదం. మీకు తెలిసి ఈ రెండు పదాల్లో ఉన్న వ్యత్యాసం ఏమిటో. ఆయనతో మనం ఉన్నాం అనుకోండి, ఆయన చేతుల్లో ఉంటాం. ఆయనకు వ్యతిరేకంగా మనం ఉన్నాం అనుకోండి, ఆయన చేతిలో పడతాం అంతే. అటు వారికి లేదట ప్రియమైన వాళ్ళరా. ఇంకా కిందికి వచ్చేసరికి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్న వాడి ప్రవర్తన గురించి ఏమన్నాడు అని అంటే, దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధనము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన ప్రతిదండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. ఆలోచించుకోండి. సీరియస్ వార్నింగ్ అండి. వార్నింగ్ అనేది ఎలాంటిదో తెలుసా ప్రియమైన? అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. భయపడితే చాలండి వార్నింగ్కి. అది మనందరికీ తెలుసు. సైన్ బోర్డులో వార్నింగ్ మనకు కనపడుతుంది. వార్నింగ్ మనం చూడగానే భయం వస్తే చాలు ప్రియమైన వాళ్ళ. ఆ బోర్డు యొక్క ఇంటెన్షన్ నెరవేరినట్టు అంతే. ఇవి లేఖనం చదవగానే మనకు కలగాల్సిన ఆలోచన ఏమిటంటే, భయపడతాను దేవునికి, ఆయన చేతిలో ఉంటాను, ఆయన చేతిలో పడనన్న నిర్ణయం. ఆ తర్వాత మీరు చూడగలిగితే 30, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వాడిని ఎరుగుదురు కదా. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఈ సీరియస్ ప్రియమైన వాళ్ళ వార్నింగ్ కనపడుతుంది. ప్రోత్సాహం ఉంది. ఈ విశ్వాసం నమ్మిన తర్వాత ప్రోత్సాహం ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలో మనం ముందుకు సాగడం. వార్నింగ్ ఏమిటి అంటే, ఈ ప్రభువుకు వ్యతిరేకంగా వెళ్ళి ఆయన చేతిలో మాత్రం పడద్దు. అదైన తర్వాత ఒక స్ట్రాంగ్ అప్పీల్ మనకు కనపడుతుందండి. ఈ అప్పీల్ ఏంటి అంటే, ఒక విన్నపం లేకపోతే విజ్ఞప్తి ఏముంది అంటే, ఈ ప్రభువును ఇక ఇంత స్థిరంగా మీరు సాగుతున్నప్పుడు మీకు శ్రమలు వస్తాయి, ఓర్పు కలిగి ఉండండి అనేది మనకు దేవుడు ఇస్తున్నటువంటి అప్పీల్. నిజం ప్రియమైన వాళ్ళ. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నటువంటి విన్నపం ఏమిటి అంటే, ఓర్చుకోండి. అలానే ఈ పత్రిక యొక్క ఎబిలిటీస్ చదివితేనండి, వీళ్ళు ఆల్రెడీ కొంత ఉన్నారటండి, కోల్పోయారట, పరామర్శించారట, ఆదుకున్నారట, కొంత ఉన్నారండి. వాళ్ళ గురించి చదువుతున్నప్పుడు ఛాలెంజింగ్ అనిపించేది ఏమిటంటే, అయ్యో వీటికి మనం చాలా దూరంగా ఉన్నామే అనిపిస్తుంది. దానికి సంబంధించిన లేఖనాలు 32 నుంచి, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకోండి. ఇది మీరు చూడని రోజులు కావు, ఒకప్పుడు మీరు చూసినవే. గొప్ప పోరాటం మీరు పోరాడారు. ఇంకెంత చేశారటంటే, మీరు నిందలను, బాధలను అనుభవించడంలో 10 మందిలో ఆరడి పడితిరి. అంటే నిందింపబడ్డారు 10 మంది చేత. నిజమేనండి, నింద ఉంటుంది ప్రియమైన. ఆనందమే ఉండాలి మనకు నింద ఉన్నప్పుడు. మీరు 10 మంది చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరొక విధంగా చూసితే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి. మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మరీ శ్రేష్టమైన దియు స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటారు. అల్టిమేట్ అండి, వెరీ రేర్ అండి. తెస్సలోనిక పత్రిక తర్వాత ఈ పత్రికలో కనబడుతుంది ప్రభు నిమిత్తం ఆస్తిని కోల్పోవటం. ఏదో అపొస్తలుల కార్యం తర్వాత వీళ్ళలో కనపడుతుంది ప్రియమైన. అందుకోసం స్ట్రాంగ్ ఒక విధంగా అప్పీల్ ఏం కనపడుతుందంటే, మీకు ఓర్మి అవసరమే ఉన్నది, ఓర్చుకోండి. ఎంతో కాలం పట్టదు. ఆ టైంకి అన్నమాట ఏమిటంటే, ఇంకా కొంచెము కాలమే. బట్ బ్లెస్సింగ్ అండి. ఇంకా కొంచెము కాలం అనేది ఎప్పుడు మనకు బాగా అర్థమైంది చెప్పనా అండి? సఫర్ అవుతున్నప్పుడు. ఇప్పుడు మనం సఫరింగ్లో లేం కనుక ఇంకా కొంచెం కాలం అనగానే మనం వెంటనే మన మనసు ఏమంటుంది తెలుసా, 2000 సంవత్సరాల నుంచి ఇంకా కొంచెం కాలం అంటాడు, ఎప్పుడు వస్తాడని మనకుందండి. సఫరింగ్లో లేం కదా. అదే సఫరింగ్లో ఉన్న మనకి ఏమర్థమవుతుంది తెలుసా, ఇంకా కొంచెము కాలం అనే పదము వెరీ బ్లెస్సింగ్ వర్డ్ అండి. కన్క్లూజన్ 10వ అధ్యాయంలో ముగింపు ఏం కనపడుతుందంటే, ఒక విధంగా ఒక స్ట్రాంగ్ అప్పీల్ ఉంది ప్రియమైన. అప్పీల్ ఏమిటి అని అంటే, ఆయన కొంచెం కాలం ఓర్చుకోండి, ఆయన వస్తానన్నాడు, ఖచ్చితంగా వస్తాడు. వచ్చిన తర్వాత ఓర్చుకున్న మీ అందరికీ ఏమి ఇవ్వబోతున్నాడు? ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆ స్టేట్మెంట్ చదువుకుందామండి. నేను వెరీ సారీ క్లోజ్ చేసినందుకు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదువుకోగలిగితే చాలా దీవనదాయకంగా ఉన్నాయి ప్రియమైన వాళ్ళ మాటలు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం చివరి వర్డ్ చదువుకుందాం, 37 నుంచి 36 కూడా చదువు. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అందులోనే ఒక 35లో కూడా అన్నాడు, ఇగో మీ ధైర్యము విడిచిపెట్టకండి. స్ట్రాంగ్ అప్పీల్ మెయిన్ వర్డ్ ఏంటి? ఈ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఇక ఈ ధైర్యం దేనికి? ఎందుకు? తిరగబడ్డానికి కాదు, సహించుటకు, ఓర్చుకొనుటకు, ఎదిరించుటకు కాదు ప్రియమైన వాళ్ళ, ఓర్చుకొనుటకు మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. నిజము, సమాజానికి మనం చాలా బలహీనంగా ఉండొచ్చు. అంటే బలహీనులట ప్రియమైన, నిర్ణయం తీసుకుంటే చాలా ధైర్యంతో పోరాడతారట. నిజమేనండి. ఇప్పుడు లోకం అంతా మనం కారణం చేయబోతుందండి. కారణం చేసి అప్పుడప్పుడు లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, పిల్లినట మూలకేసి కొట్టొద్దటండి అసలు. ఎందుకంటే అది ఎక్కలేని బలాన్ని తెచ్చుకుంటుందండి.
రేపటి రోజున సమాజం కూడా ఏం చేయబోతుందంటే ప్రభువుకు వ్యతిరేకమైన అనేకమైన నియమాలు చేసుకొని క్రైస్తవులందరినీ ఒక కార్నర్ చేద్దామని చూసి ఏర్పాట్లు ఉన్నాయి. వాళ్ళ ఆలోచన ఏమిటి అని అంటే మనము ఏమీ చేయలేమనుకుంటారు, కానీ మన పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే బహు గొప్ప ధైర్యంతో ఓర్చుకోబోతున్న అనేక గుంపు ఉంది ప్రియమైన వాళ్ళారు వాటన్నిటినీ. మీరందరూ ఎవరని యోహాను గారికి దూత అడగగానే అది తెలియదనగానే దూత మళ్ళీ ఆన్సర్ చెప్పింది. వీరందరూ అనేకమైన శ్రమల్లో నుండి, ఆ గొప్ప శ్రమల్లో నుండి బయటకు వచ్చిన వారు తమ వస్త్రంలోనూ క్రీస్తు రక్తంలో ఉతుక్కొని తెలుపు చేసుకున్నవారు. ఎందుకంటే వారు తమ ధైర్యమును విడిచిపెట్టకుండా నిలిచేవారు. వారు ఈ స్ట్రాంగ్ అప్పీల్ కూడా ఈరోజు మనకు ఏ విధంగా ఉపయోగపడాలంటే మనం కూడా మన ధైర్యమును విడిచిపెట్టకుండా స్థిరంగా ఉండుటకు. అందుకోసం 30 అంటున్నాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. స్ట్రాంగ్ అప్పీల్లో మనకు చెప్తుంది అంటే వెనక తీయకండి, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి. ఇది మనకు అవసరం ప్రియమైన వాళ్ళు. నా మాట కంటే దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక అప్పీల్గా తీసుకోండి, ఒక విజ్ఞప్తిగా. మీ ధైర్యం విడిచిపెట్టకండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి. ఆ తర్వాత అంటున్నాడు, మీరు వెనక తీస్తే నా ఆత్మకు సంతోషం ఉండదు. కానీ 39 ఏమన్నాడు అంటే, అయితే మనము నశించుటకు వెనక తీయ వారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అంటే ఈ విశ్వాసం గురించి 11th చాప్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మనకు తెలుసు. ఇక వెనక తీసే వారంగా ఉండకూడదు ప్రియమైన వాళ్ళ. అలా వెనక తీయకుండా ప్రోత్సాహపరచుటకే ఇక 11వ అధ్యాయంలో ఒక విశ్వాస వీరుల జాబితా అంతా రాశాడండి. వారందరూ ఎవరు అంటే మనల్ని అందరినీ ఆవహించి వెనక తీయకుండా ఉండుటకు చెప్పబడ్డవారు వారంతా. 10 నుంచి బ్రేక్ చేసి 11 నేరుగా చదువుకున్నాం అనుకోండి, మనం అచీవ్ చేయడానికి వాళ్ళని వాడుకుంటామండి దేవుని దగ్గర నుంచి. మనం పొందుకోవడానికి పలానా భక్తుడు స్థిరంగా పట్టుకున్నాడు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు అలా చూస్తాం. కానీ 11వ అధ్యాయం మనం ఏదో అటైన్ చేసుకోవడానికి, కానీ మనం ఏదో స్వతంత్రించుకోవడానికి చెప్పిన అధ్యాయం కాదు. మనం విశ్వాసం నుండి వెనక తీయకుండా స్థిరముగా ప్రభువు ఏర్పరిచినటువంటి ఈ ఓరిమిలో ముందుకు సాగుటకు చెప్పబడ్డవారు వారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వేరుగా ఉంటుందండి 11th చాప్టర్. మనం 10 అధ్యాయాలంతా వదిలేసి 11వ అధ్యాయం చూసి అనుకున్నాం ఎలా ఉంటుందంటే దేవుని దగ్గర నుంచి ఈ బలమైనవి ఆ బలమైనవి చేసి పొందుకున్న వాళ్ళు వీళ్ళు. అందుకోసం అప్పుడు అబ్రహాం గారిని ఒకదానికి వాడుకుంటాం, మోషేని ఇంకో దానికి వాడుకుంటాం, నోవాని ఇంకో దానికి వాడుకుంటాం, రకరకాలుగా వాడుకుంటాం ప్రియమైన వాళ్ళు. కానీ కనెక్టింగ్లో చదివితే దేనికి వాడుకుంటామో తెలుసా? విశ్వాసం నుండి వెనక తీయకుండా ఉండుటకు వీరందరూ మమ్మల్ని మేఘం వల్ల ఆవహించి మమ్మల్ని ముందుకు పురికొలుపుతున్నారని అలా తీసుకుంటామండి. అందుకోసం 11th చాప్టర్లో అండి ఏది కూడా మీకు రేపు ఆశీర్వాదం కోసం లేకపోతే ఈ భూ సంబంధంగా వృద్ధి కోసం దేవుని దగ్గర నుంచి పొందుకోవడం కోసం అస్సలు చెప్పను ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే వారు అందుకోసం కాదు అక్కడ చెప్పబడింది. మనం విశ్వాసం నుండి వెనక తీయకుండా గొప్ప ధైర్యంతో ఈ శ్రమ జీవితంలో ఓర్మితో ముందుకు సాగుటకు చెప్పబడ్డారు. అందుకోసం వాళ్ళ క్యారెక్టర్లను ప్రతిదీ టచ్ చేస్తేనండి పెయిన్ నుంచి వచ్చినాయి తప్ప వాళ్ళకు ఉన్నటువంటి కన్వీనియంట్ నుంచి వచ్చింది కాదు. సౌకర్యమైన జీవితంలో దేవునితో ఉన్నాయి కావు అక్కడ చెప్పబడ్డాయి. అల్టిమేట్ ఉంటాయి ప్రేమ. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క విషయం మాట్లాడుతుందండి. చదువుకోండి ఇంటి కదా, వచ్చే వారం కోసం కనిపెట్టుకుందాం ప్రియమైన వాళ్ళు.